ఏం సుబ్బయ్య అయ్యా కొడుకు ఏం చేస్తున్నాడా? సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడయ్యా. నెలకి ₹1,00,000 జీతం. అది కొడుకంటే సరే కూతురు ఏం చేసినావా? చదివించలేదయ్యా. సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని చూస్తున్నాను. శబ్బాస్! ఆడవాళ్ళని చదివించేది వీళ్ళు చదివించినా కూడా అంత ప్రయోజనం కూడా ఏం రంగయ్య అయ్యా నీ కూతురికి పెళ్లి చేసేసినావా? లేదయ్యా, బాగా చదివించి నేను. చదివించేం ప్రయోజనమా? సుబ్బయ్య కొడుకుని చదివించినాడు కాబట్టి ₹1,00,000 జీతం చేస్తున్నాడు. నీ కూతురు ఎంత సంపాదిస్తుంటుంది? నెలకే ఏదో 10,000 15,000 సంపాదిస్తుంటుంది. లేదయ్యా, రంగయ్య కొడుకు నా కూతురు పెట్టిన కంపెనీలోనే పనిచేస్తుండేది. మరి చిన్న కూతురు కన్నా పెళ్లి చేసేసినావా? లేదయ్యా, చిన్న కూతురికి చదువు సరిగా అబ్బలేదు, కానీ క్రికెట్ బాగా ఆడుతుందంట. సరే నేర్చుకోమని పంపించిన. ఇప్పుడు నీ కూతురు కదా క్రికెట్ ఆడి మన దేశానికి ప్రపంచ కప్పు దేబతాదా? నా కూతురు కాకపోతే ఏమయ్యా, నా కూతురు లాంటి వాళ్ళు ఆల్రెడీ తెచ్చినారు కదా. అవును కదా. ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీలాగే అనుకుని ఉంటే ప్రపంచ దేశాల ముందు మన జాతీయ జెండా గర్వంగా ఎగిరేది కాదు కదయ్యా. ఆడదాన్ని అలుసుగా చూడొద్దండయ్యా. మనం ఆయువు పోసుకున్నప్పటి నుంచి ఆఖరి శ్వాస దాకా ఆడది లేదంటే అంతా అంధకారమే. అయితే నా కూతుర్ని కూడా తనకి నచ్చిన మార్గంలోనే వెళ్ళనిస్తాను. మన మహిళలు ప్రపంచ విజేతలుగా నిలవడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వసవా ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. ఓం పగపుగే దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? బేరార్ చెప్పండి సార్, ఈ షాప్ లో కాస్ట్లీ ఐటమ్ ఎంతలో ఉంది? 300లో ఉంది సార్. అది మాత్రం తేవద్దు. అతి తక్కువలో ఏముండదే? రోటీ ఉండదు సార్, ₹8. ₹8 అంట, మనిషికి 10 చెప్పేద్దాం. సరే అన్నా 30 తెచ్చాయి. ఓకే సార్. కూర జాబో ఆర్డర్ ఇయ్యాలి సార్, ఆర్డర్ ఇయ్యాలా? అదెంత? ఎంత? 300. దొరికినేరు బకరాదు ఎవరు దగ్గర? వర్షం పడి చెరువు మొత్తం నిండిపోయింది. ఈ గాలంతా చేపలు మొత్తం పట్టి తినేయాలా? హాయ్, ఈ ప్రపంచంలో ఏదైనా పని చేసి బాగుపడదాం అనుకుంటే కాంపిటీషన్ కి రెడీగా ఉంటారు. మొత్తం చేపలు పట్టేరా? తెల్లారు వచ్చినాను మామ, ఇంతవరకు గాలానికి ఒక్క చేప కూడా చిక్కలా. ఎందుకు పడతాయి? చేపలు ఎప్పుడు అందమైన అబ్బాయిలకే పడతాయి. చేపలు అందమైన అబ్బాయిలకే పడేట్టుకుంటే మరి మనమానికి ఎందుకు పడిందే? ఎన్ని చేపలు పడినాయ్యా? తెల్లారులేసి 2 చేపలు పడుతుంటే ఓడికి మాత్రం ఒక చేప కూడా పడలేదు. నీకు మాత్రం అట్టి ఇన్ని పడినాయే. ఎరగా ఏది పడాలో తెలిస్తే వద్దన్న చేపలు వచ్చి గాలాన్ని చిక్కుతాయి. ఏది ఎరగా వాడుతున్నావా? అన్ని మగ చేపలే పడి ఉన్నాయి బా. సార్ మా ఊరిని 1వ క్లాస్ లో చేర్పించుకోండి సార్. నువ్వు చెప్పినంత మాత్రాన చేర్పించుకుని మాలతావు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంది సార్ అదే? నైనా చేత్తో ఈ సువ్వునందా? చేతికి సువ్వు అందలేదు కాబట్టి చేర్పించుకుని మాలతావు. ఇదేం పద్ధతి సార్? చేతికి సువ్వు అందే దాన్ని బట్టి వయసు ఎంత తెలుస్తుంది బిడ్డది. నన్ను కూడా చిన్నప్పుడు ఇట్టిన బల్ల జాయిన్ చేయించినారు. సార్ సువ్వు అందేసింది సార్. ఇట్ట అందితే అంత లెక్కలేదు, ఇట్టదా అందాలా? సార్ ఎట్నో కొట్ట జాయిన్ చేయించుకోండి సార్. సరే నైనా నీ వయసు ఎంత? 5,000. ఇంటికాడుంటే మీ తలకే తింటారని చెప్పి వయసు నిండక ముందు జాయిన్ చేపించేసి మా తలకే తినిపించేదానికి కనిపెట్టారా? సువ్వు అందితేనే స్కూల్లో జాయిన్ చేపించుకుంటాం. వచ్చే సంవత్సరం రండి. ఇంటికి బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. మీరు 1వ క్లాస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం జరిగిందో కామెంట్ చేయండి. బాబాయ్ నాకు ఇంగ్లీష్ నేర్పి బాబాయ్. ఓ ఇంగ్లీషా? ఇంగ్లీష్ లో బాబాయ్ మించిన వాళ్ళే లేదు. నేర్పిస్తాను, కూర్చోండి. బాబాయ్ అదే వెయిట్. బాబాయ్ మరి ఇదేంటి బాబాయ్? అది కూడా వెయిటే. బాబాయ్కి ఇంగ్లీష్ రాదు. 2 వెయిటే కదా, అందుకనే నాకు ఈ ఇంగ్లీషే నచ్చదు.
ఎందరో చెప్పిన మాటే కదా, కళ్ళ ముందరే ఉన్న దారే కదా. తొందరే ముందన్న తీరొద్దిక, కష్టపడ్డోడికే దైవం తోడుండదా. మట్టి వాసన గుర్తుంచుకోని తండ్రి ఆశే దాగుందిగా. చిక్కి చితికిన విత్తనంలో ఓ వంశ వృక్షమే దాగుందిగా. తరతరాల చెమట చుక్కలు లాల పోసెను భూమికే. బాధ్యతగా కొనసాగినాదో నైవేద్యమేగా స్వామికే. పేగు బంధమే ఊరికున్నది తెలుసుకుంటే స్వర్గమే. అడుగు పెడితే గడప నవ్వెను గర్భగుడి స్వగ్రామమే. సార్ ఆర్డర్ సార్. ప్యూర్ వెజ్ లో ఏముంది? వాటర్ బాటిల్ ఉంది సార్. అది కాకుండా వెజ్లో ఏమున్నదా? ఆనియన్ ఉంది సార్. ప్యూర్ నాన్ వెజ్ లో ఫ్రైడ్ రైస్, మొగలాయి, పంజాబ్ చికెన్. రంపా చికెన్. ఫస్ట్ లో వెజ్ అడిగినారు కదా సార్. బై మిస్టేక్ దాన్ని ఎక్కడ తెచ్చేస్తావని చెప్పినావు. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను సార్. ఏమ్మా ఎక్కడున్నావు నాయనా? తింటున్నావమ్మా? నాయనా మనకు మొక్కు ఉంది, ఈరోజు నాన్ వెజ్ మాత్రం తినబాకండి. ఏమైంది మామా? మనం ఎవరు నాన్ వెజ్ తినకూడదంట. ఏమైంది సార్? అన్నా దీన్ని తినకుండా అట్నే మీకు ఇచ్చాను అనుకో, డబ్బులు కట్టాలనా? కట్టాల్సిన పనిలే, పాత్రలు దొంగతే సరిపోతుంది. అన్నా మేము నాన్ వెజ్ తినకూడదన్నా, వెజ్ ఐటమ్స్ తెచ్చేయండి. మరి దీని ఏం చేస్తారో? డబ్బులు కట్టేస్తావులే. ఇప్పుడు దీనంతా ఏమన్నా చేసేదా? ఎవరైనా భిక్షగాలకి ఇచ్చేయండి, పుణ్యం. ఇక్కడికిక్కడ భిక్షగాలంటే ఎక్కడుంటారో బాగా చూడండి, కనబడతారు. అయ్యా ఫ్రైడ్ రైస్ రెడీగా ఉండదు. 200 కరెక్ట్ గా ఆఫీస్కి బయలుదేరిన తర్వాతే వానపడుతుంది. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు పడమంటే పడదు. ఏ పిల్లలు, వానలో తడవకూడదు, జ్వరం వస్తుంది. ఇలా చిట్టుకొడికి కుమ్మక్కిపోయినది. నాయనా ఈసాను, నువ్వు చెప్పిన మాట వింటావో? వాళ్ళు దడిచినవనుకో జలుబు వచ్చేస్తుంది. నాకు అలా జలుబు ఉంది కాబట్టి తడవచ్చు. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా. నా భార్య కలిసి ఉండేది ఇష్టం లేదు నాయనా, కాబట్టి ఆస్తులు పంచే, మా దారి మేము చూసుకుంటాం. నువ్వేమంటావు పెద్దోడా? నా భార్య కూడా చెప్పిన మాట వినడం లేదు నాయనా. తమ్ముడు ఇష్టపడినట్టే కానివ్వండి. నా బిడ్డలు ఒకప్పుడు ఎలా ఉండేరు? చిన్నతనమేమైపోయే, నన్ను వదిలే నీదే చేయే. అంత కలలాగే కరిగే, కథ కథలకాగే, అందమైన గూడే చెదిరే. అన్నా అంటేనే ఉన్నానంటూనే, చిన్నోడి కోసం నిలబడతావే. అన్నా అంటేనే ఉన్నానంటూనే, చిన్నోడి కోసం కలబడతావే. విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కానీ కలిసి ఉండడానికి ఒక్క కారణం ఉన్నా అన్నదమ్ములు ఇప్పుడు కలిసే ఉంటారని ఆశిస్తున్నాం. తపాసులు పెంచేది నైట్ 11 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు, తెల్లారు 5 గంటల వరకు పేలుస్తూనే ఉన్నారు. మమ్మల్ని నిద్ర పొమ్మంటారు, వద్దంటారా? నేను కాదయ్యా, నా కొడుకు పేలుస్తున్నాడయ్యా. నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావో? డబ్బులు లేదనే వాడు ఈ విధంగా చేస్తున్నాడయ్యా. 11 అయితే నేను లోపలేసి తలుపులు కిటికీలు మూసేస్తున్నాడు. ఒకే టపాసులు సౌండ్ బయట, నాకు కూడా నిద్ర పట్టలేదయ్యా. అయితే ఏదో జరుగుతున్నది. ఈ రోజు 11 గంటల దాకా మేలుకోనుండి అసలేం జరుగుతున్నదో కనిపెడదాం. సరే కనిపెడదాం. 11 అయిపోయింది. కాగితాలు ఎందుకు చించుతున్నాడు? అది టపాసులు పేల్చిన కాగితాలు కాదు. అయితే టపాసులు పేలిన సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందే?
గూగుల్ ప్లే క్రాకర్ సౌండ్. దీపావళి శుభాకాంక్షలు. చిన్నపిల్లలు టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త, చేతులను పేలిపోయే అవకాశం ఉంది కాబట్టి అందరూ తగు జాగ్రత్తలు తీసుకుని టపాసులు పేల్చండి. డార్లింగ్, చందమామ ఎక్కడుంది? ఒకటి ఆకాశంలో ఉంది, ఇంకోటి నా ముందరనే మెరుస్తా ఉంది. అబ్బా, డార్లింగ్. ఏమండి, చందమామ ఎక్కడుందండి? ఈ రోజు అమావాస్య, చంద్రుడు అనేవాడే కనబడ్డు. కావాలంటే శనిదేవుని గురించి అడిగి చెప్తా. ఒక శనిదేవుడు గుళ్ళో ఉంటాడు, ఇంకో శనిదేవత నా ముందరే ఉన్నది.